అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని మందిరం సన్మానించడం ద్వారా లేక ప్రేమించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. లేవియాకాండం 26వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. సన్మానించడం అంటే ప్రేమించడమే. ఎవ్వరు దేవుని మందిరాన్ని సన్మానించి ప్రేమించి ఉన్నారో వారు దేవుని ప్రేమించడం ద్వారా ఎలా ఆశీర్వదించబడ్డారో చూద్దాం రండి. దావీదు దేవుని మందిరావరణమును చూడవలనని ఆయన ప్రాణం సొమ్మసిల్లిపోతూ జీవము గల దేవుని దర్శించాలి అని ఆయన హృదయము శరీరము ఆనందముతో కేకలు వేసిందట. కీర్తనలు 84:2వ వచనంలో రాయబడింది. అలాగే దేవుని మందసం పెట్టడానికి మందిరం లేదని బాధతో నిండిపోయాడు దావీదు. ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి దేవుని మందిరాన్ని. దేవుని మందిరంలో ఏవైనా వస్తువులు లేనప్పుడు, లేకపోతే చిరాకుగా మనకి కనిపిస్తున్నప్పుడు, గందరగోళంగా అనిపిస్తున్నప్పుడు, అటువంటప్పుడు మందిరాన్ని చూస్తున్నప్పుడు అమ్మో నా మందిరం ఏంటి ఇలా ఉంది అనే ఫీలింగ్ ఉంటే గనక మీరు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు. మందిరం ఎలా పడితే అలా ఉన్నా పట్టించుకోలేని స్థితిలో ఉంటే గనక మనం దేవుని మందిరాన్ని ప్రేమించలేని స్థితిలో ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే ఒబేదేదోము సన్మాన హృదయంతో దేవుని మందసం ఆయన ఇంటిలో పెట్టుకున్నప్పుడు అతని ఇంటి వారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. 2 సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనంలో ఇలా వ్రాయబడింది. దావీదు అంటున్నాడు, భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే దేవుని మందిరం యొద్ద నుండుట ఆయనకి ఎంతో ఇష్టమంట. కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. దేవుని మందిరాన్ని ప్రేమించినందున గొర్రెల దొడ్డిలోనున్న దావీదును మహారాజుగా చేశాడు. అలాగే సెక్యూరిటీ గార్డ్గా ఉన్న ఒబేదేదోమును ఆశీర్వదించి ఇంటి వారందరినీ సమృద్ధితో నింపాడు దేవుడు. నా ఉద్దేశం ఒకటే, ఏదో మందిరంలో కనబడితే చాలు అని వెళ్ళేవారు ఉంటారు, మొక్కుబడితో వెళ్ళేవారు ఉంటారు, మందిరానికి వెళ్ళకపోతే నష్టపోతాను అని మందిరానికి వెళ్ళేవారు ఉంటారు. అద్భుతాల కోసం కొందరు దేవుని మందిరానికి వెళ్తారు. మాతో దేవుడు మాట్లాడాలి అనే ఉద్దేశంతో మందిరానికి వెళ్ళేవారు ఉంటారు. ఇంకొందరు పాస్టర్ గారికి కనబడకపోతే బాధపడిపోతారు అని పాస్టర్ గారి కోసమే వెళ్ళేవారు కూడా ఉంటారు. కానీ దావీదు గారి మనస్సు, ఒబేదేదోము మనస్సు ఆయనను సన్మాన హృదయంతో ఆయనను చూడాలని ఆశతో నిండిపోయింది. ఆ ఆశతోనే దేవుని మందిరానికి వెళ్ళగలిగారు. భయంతో, భక్తితో, ప్రేమతో వెళ్ళగలిగారు. మనము కూడా నూతన సంవత్సరంలో పైన వ్రాయబడిన రీతిగానే మనం వెళ్తున్నాం. కానీ ఇలా దావీదు గారిలాగా ఒబేదేదోము మనస్సు కలిగి మనం దేవుని మందిరానికి వెళ్ళగలిగితే సమృద్ధి అయిన ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. అందుకని దేవుని వాక్యం కూడా ఒక మాట చెప్తుంది. ఏమని అంటే, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో మనకేది అవసరమో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన మందిరాన్ని ప్రేమించే మనస్సు, ఆయనను సన్మానించే మనస్సు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా తరతరాలకు ఆశీర్వాదకరంగా ఆయన మనల్ని దీవిస్తారు. ఈ వాక్యం అనేకుల హృదయాల్లో నాటబడునుగాక, ఫలించునుగాక, అభివృద్ధి చెందునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.